కూడా ఉన్నారంట. మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అదే చెప్తున్నాను కదా. వెళ్తున్న వారు తెలుగు వారు ఎక్కువ సంఖ్య ఉంది, వచ్చే వారిలో కూడా తెలుగు వారి సంఖ్య ఎక్కువ ఉందంట. డిపోర్టేషన్ లో సౌదీ అరేబియా పోయిన వల్ల తాపీ మేస్త్రి కార్మికుల నుంచి మొదలుకొని, ఎందుకంటే సౌదీలో ఆ సంపదన పనిచేసేవాడు కావాలి, వాళ్ళు పనిచేసేవాళ్ళు దొరుకుతలేరు, అంతా పెట్రోల్ డాలర్ కదా. కనుక మన వాళ్ళు పోయినప్పుడు సరైన పత్రాలతో రావాలి అని చెప్పడం ఒకటి. మన విదేశాంగ శాఖ కానీ ఈ మనకేవి వీళ్ళను బయట దేశాలకు పంపించే ఏజెన్సీస్ కానీ ముఖ్యంగా గవర్నమెంట్ నియంత్రించలేకపోవడం, వీళ్ళు సరైన విధంగా ఇట్లా పోవాలి. చాలా మంది ఇప్పుడు మీ మధ్య టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, అది కూడా మన ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా సరైన పత్రాలతో వెళ్ళండి అని చెప్తున్నది, కరెక్టే. కానీ అది ఎంతమంది చేరుతున్నది? ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళకి సరైన విధంగా వీళ్ళు పంపుతున్నారో చూడాలి. అది చూడకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు పోతున్నారు, అష్ట కష్టాలు పడి మా ఇంటికి మేము వస్తే చాలు, బతుకు జీవుడా బొంబాయిలో మళ్ళీ ఫ్లైట్ దిగుతున్నారు, బొంబాయి నుంచి బస్సుల వాడని ఇంటికి వద్దామని చెప్పి వస్తున్నారు. అంటే దానిలో ఏమైతుందంటే చాలా మంది లేబర్ క్లాస్ పోవడం వల్ల 11,000 మంది సౌదీ నుంచి ఎందుకు తిరిగి వచ్చిండ్రు, తిరిగి పంపించారు వాళ్ళంటే, ఈ 11,000 మంది కాకుండా దాదాపు లక్షలాది మంది ఉన్నారు సౌదీ అరేబియాలో. మన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, మీరు అన్న తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళు వెనుక పంపించే 11,000 మంది, అంటే సంఖ్య ఎక్కువ ఉంటే సంఖ్య ఎక్కువ ఉన్నది. అదే కనుక మీరు చూడండి, అమెరికా పోయిన సంఖ్య తక్కువ ఉంటుంది. దీని సౌదీకి పోయిన సంఖ్య చూసుకుంటే సాఫ్ట్వేర్ లేకుంటే నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎట్లాగో లీగల్ గా పోతున్నారు, చేసుకుంటున్నారు. ఎవరైతే విద్యార్థి వీసా కింద దీనిలో పోయిన వాళ్ళు అక్కడ 3,500 మంది 4,000 మంది ఎందుకు కనపడుతున్నారంటే ఇది కారణం అన్నట్టు. ఈ సౌదీకి పోయే వాళ్ళేమో ఇలిటరేట్స్, ఎక్కువ మనకు లేబర్ క్లాస్ పోతున్నారు, వాళ్ళ సరైన నిబంధనలు పాటిస్తలేరు, అక్కడికి పోయిన తర్వాత విడిచిపెడితే ఏదో పని చేసుకుంటున్నారు. అరెస్ట్ చేసి సౌదీలో శిక్షలు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి. కనుక శిక్ష పడ్డవాడిని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన పెద్ద కథ ఉంది. శిక్షలు పడి చాలా మంది జీవితాంతం అగిన వాడు ఉన్నారు అక్కడ. ఇది ముస్లిం కంట్రీ కనుక శిక్షలు కూడా చాలా బలంగా ఉన్నాయి. చిన్న చిన్న నేరాలు ఇప్పుడు ఏదైనా రేపు ఉంటే వాళ్ళకి శిక్ష చాలా గమ్మత్తు, శరీరత అమలు అవుతుంది, కొంచెం అది కష్టం అవుతుంది. కనుక ఇవన్నీ చూసుకుంటే పొరపాటు మనదే అనిపిస్తుంది నాకు చక్రి. నా ఉద్దేశం ఏంటంటే పొరపాటు భారత ప్రభుత్వాన్ని. తర్వాత శలభ దీపం వెలుగు చూసి శలభం ఎట్లా ఆకర్షితం అవుతుందో అక్కడ ఏదో ఉంది అని అనుకుని పోవడం. మన దగ్గరేమో పని చేసే వాళ్ళు దొరుకుతలేరు, పని చేసే దగ్గర పోయే వాళ్ళు వాళ్ళ పాపం ఇట్లా డిపోర్టేషన్ గురై వెనుకకు వస్తున్నారు. చాలా అవమానకరంగా వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కేసులు ఎదుర్కొని వస్తున్నారు, శిక్షలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు శిక్షలు పడుతున్నాయి అక్కడ. వాళ్ళు చాలా మంది అక్కడ జైలులో మగ్గుతుంటే వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఎంతో క్షోభను అనుభవిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల చుట్టూ ఇటు నేతల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రామమోహన్ గారు, అవును, అందుకనే ఇప్పుడు అదే వస్తుంది. దుబాయ్ పోయిన వాళ్ళు చాలా వాళ్ళు చచ్చిపోతే కూడా తీసుకొచ్చే వాళ్ళు లేరు చక్రి, మనం చూస్తున్నాం కదా. వాడు చనిపోతే భారత ప్రభుత్వం కల్పించుకోవాలి. అట్లానే అప్పుడు మన కేసీఆర్ గారి హయాంలో ఇక్కడనేమో కేటీఆర్, అక్కడ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉండే కదా. అట్లా చాలా మంది కేంద్ర మంత్రులను పట్టుకొని బండి సంజయ్ గారు ముఖ్యంగా జగిత్యాల కరీంనగర్ జిల్లా చాలా మంది పోయిన సందర్భం ఉన్నాయి. వీళ్ళందరూ పెద్ద పైరవి చేసి మరి విదేశాంగతో శాఖతో సంప్రదింపులు జరిపి వాళ్ళని తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బతుకు జీవుడా ఈ మన దేశం గడ్డ మీద చేరినామని చెప్పి చాలా మంది విమానం దిగ్గానే భూమిని ముద్దించుకొని నా జన్మ భూమిని ముద్దించుకొని మరి ఇక బతుకు జీవుడాన్ని ఇంటికి వచ్చిన సందర్భం చూస్తున్నాం. కనుక ఇలా ఇటువంటి దానికి ఒక్క పరిష్కారాలు కూడా ఉన్నాయి, మన పరిష్కారాలు లేవని. విదేశాంగ శాఖ పూర్తిగా వెబ్సైట్ తెరిచింది, కాదంటే వెబ్సైట్ ఎంతమంది చూస్తారు? తప్పుడు ఏజెన్సీస్ చాలా పుట్టుకొస్తున్నప్పుడు మీరు ఆ ఏజెన్సీస్ రిజిస్టర్ అయ్యేటప్పుడే వాళ్ళ వర్క్ ఎట్లా ఉంది, వాళ్ళు పంపించే వాళ్ళు ఎట్లా ఉంది, ఎటువంటి సరుకులు పంపిస్తున్నారు, ఏ రకమైన మనుషులు పంపిస్తున్నారు, ఎట్లా నిబంధనలు పాటిస్తున్నారో లేరా అని చెప్పి చూసి మరి పంపించాలి. ఏజెన్సీస్ ను రిజిస్టర్ చేసేటప్పుడు విదేశాంగ శాఖ పట్టించుకోవాలి, నెంబర్ 1. రెండోది, అనవసరంగా విదేశాలకు పోయి ఏదో సంపాదించుకుంటాం అంటే అది కష్టం. మన దగ్గరనే కలో గంజో తాగి బతుకుదాం అనుకోవాలి. అంటే అది నైపుణ్యం ఉన్నవాడు పోవద్దట్లేదు. నిజంగా చెప్పానంటే సౌదీలో మన ప్లంబర్స్ అవసరం ఉన్నారు, తాపీ మేస్త్రులు అవసరం ఉన్నారు. చాలా అంటే నిర్మాణ రంగంలో చాలా పెద్ద ఎత్తున మనకు లేబర్ అవసరం ఉంది. అక్కడ పోవచ్చు, కానీ లీగల్ గా పోయి సరైన పత్రాలతో పోతే ఎవరు డిపోర్టేషన్ గురి కారు. లీగల్ గా పోకుండా సరైన పత్రాలు లేకుండా అక్కడికి పోయినాక ఏదో పని చూసుకుందాంలే అని యథాలాపంగా పోయిన వాళ్ళకు చాలా కష్టాలు ఉన్నాయి. మళ్ళీ వెనక్కి రావడం కూడా చాలా కష్టమవుతుంది. ఏదైనా చిన్న నేరం చేసిన ఆడవాళ్ళ పట్ల కానీ లేకుంటే ఇతరత్ర మనకు చిన్న ఏదైనా ఇక్కడేమో ఈ ఆడవాళ్ల పట్ల నేరం కానీ చిన్న చిన్న నేరాలకు శిక్షలు ఎక్కువ పడే సౌదీ అరేబియాలో మాత్రం ఇంకో రకమైన శిక్షలు ఉన్నాయి, అనుభవిస్తున్నారు. మళ్ళీ డిపోర్టేషన్ గురై అవమానకరంగా ఇంటికి వస్తున్నారు. పోయే వాళ్ళది పెద్ద తప్పు, పంపించడంలో ఏజెన్సీస్ ఫెయిల్ కావడం. మనం కూడా మన కన్నవారికాలలో కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, అమెరికా లాంటి దేశం పోయిన మనం చదువుకున్న వాళ్ళందరూ కూడా అక్కడి పద్ధతులు పాటించాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను.
రోమ్ నగరంలో ఉంటే రోమన్ గా జీవించు అని సామెత ఉన్నది. మనం అక్కడికి వెళ్ళింది ఎందుకు, పర్పస్ ఏమిటి, దాన్ని గ్రహిస్తే సరైన విధంగా మన కొన్ని పద్ధతులు పాటిస్తే డిపోర్టేషన్ ఇంత పెద్ద ఎత్తున ఉండదు అనుకుంటున్నాను. 25,000 మంది అంటే తక్కువేం కాదు, కానీ పోయిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే చాలా తక్కువ, 10% కూడా కాదంటున్నాను నేను.